రోజురోజుకు క్రైమ్ పెరిగిపోతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. క్రైమ్ను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడి అతి తక్కువ సమయంలోనే క్రైమ్కి సంబంధించిన ఘటనలను ఛేదిస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని 300 క్వార్టర్స్లో ఒక కూతురు అల్లుడు కలిసి తల్లిని హత్య చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు చాకచక్యంగా దాన్ని ఛేదించారు. అయితే తల్లిని హత్య చేసిన ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నార్త్ సిఐ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే నిజామాబాద్ నగరంలో నాగారం 300 క్వార్టర్లో విజయలక్ష్మి అనే మహిళను హత్య చేసిన ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది సార్, దానికి అంతా ఏం వివరాలు? నమస్తే అండి, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. 2 days బ్యాక్ మనకు 5th టౌన్ ఏరియాలో 300 క్వార్టర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది ఏంటంటే మృతురాల పేరు విజయలక్ష్మి, 58 years ఉంటాయి. ఆమె 3-4 years నుంచి తన కొడుకు దగ్గర ఉండకుండా కూతురు దగ్గరనే నివాసం ఉంటుంది. కూతురు దగ్గరనే కూతురు అల్లుడితో పాటు కలిసి జీవిస్తుంది. ఈ విషయం ఏంటంటే ఈ కూతురుకు కొద్దిగా ఈమె ఎకనామికల్గా బర్డెన్గా కావడము, ఇలా సంబంధించిన కుటుంబ వ్యవహారాలు అన్నింటిలో తలదూర్చుకోవడము, ఒక అడ్డంకిగా హెడేక్గా మారడంతో ఈ సొంత కూతురు, తర్వాత కూతురు పేరు సౌందర్య, అల్లుడు రమేష్ ఇద్దరు కలిసి మృతురాలిని ఎలాగైనా మర్డర్ చేయాలని అనుకున్నారు. దాంట్లో భాగంగా మొన్న అర్ధరాత్రి మృతురాలు పడుకున్న తర్వాత 12 గంటల తర్వాత వీళ్ళు పిల్లోతోటి ఆ మృతురాలు ముఖం మీద పెట్టి ప్రెస్ చేసి గొంతు నొక్కి ఇద్దరు కలిసి చంపేయడం జరిగింది. తర్వాత ఈ బంధువులకు కానీ చుట్టుపక్కల వాళ్లకు ఈమెకు ఫిట్స్ వచ్చి పడిపోయి బకెట్ మీద పడిపోవడం వల్ల గాయమైందని చెప్పి నమ్మేయడానికి ప్రయత్నించిండ్రు. గొంతు నొక్కినప్పుడు ఏదైతే తన కూతురు ఉంటుందో సౌందర్య యొక్క ఘాట్లు కూడా మెడపై ఇంజురీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు కూడా అనుమానం వచ్చింది. కరెక్ట్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని అడిగేసరికి అది మర్డర్ అని మనకు ప్రూవ్ అయింది. మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసుకున్నాము. ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని నిన్న కోర్టులో హాజరుపరచడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా అయితే తల్లి భారమైందనే ఆర్థిక లావాదేవీలు అడ్డొస్తుంది. తల్లి తమకు భారమైంది, కొడుకు దగ్గర ఉండక మా దగ్గర ఉంటుందనే కారణాలని, ఇంకా వేరేనా ఆస్తి తగాదాలు ఏమైనా కారణాలు? ఆస్తి తగాదాలు ఏం లేవండి. ఎకనామికల్గా బర్డెన్ అనేది కూడా పూర్తి రీజన్ కాదు. అది అంటే తల్లి అన్ని విషయాలలో జోక్యం చేసుకోవడము, వీళ్ళ దగ్గర ఉండడమే కాకుండా అన్ని కుటుంబ విషయాలలో కానీ, పర్సనల్ విషయాలలో కానీ, వ్యక్తిగత విషయాలలో కానీ వీళ్ళకు ఎక్కువ గైడ్ చేయడము ఒక హెడేక్గా మారి ఒక స్వేచ్ఛ ప్రైవసీకి అన్ని అడ్డంకిగా మారిందని చెప్పేసి వాళ్ళు అనుకొని మర్డర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు ఈ విషయాన్ని ఎలా గుర్తించారు? అంటే మృతురాలి కొడుకు ఏమన్నా ఫిర్యాదు చేశారా? దీనిపైన ఎలాంటి కేసు నమోదు చేశారు? వాళ్ళ బంధువులు అంతా కూడా దాదాపు అనుమానం లేదని మాకు చెప్పడం జరిగింది. కాకపోతే ఎస్ఐ గంగాధర్ మరియు నేను విజిట్ చేసి చూసి ఆ ఇంజురీస్ కానీ వీళ్ళు చెప్పిన విధానం పట్ల మాకు అనుమానం వచ్చి డీటెయిల్గా తరోగా విచారణ చేపడితే మాకు అది మర్డర్ అన్నట్టు డౌట్ వచ్చేసింది. దాని ప్రకారం మేము ప్రొసీడ్ అయ్యాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి చూసుకోవచ్చు, పోలీసులు చాకచక్యంగా ఏదైతే ఆ ఆత్మహత్యను ఏదైతే కాలు జారి పడి ఆమె ఫిట్స్ వచ్చి పడిపోయింది, దాన్ని ఏదైతే ఆ రకంగా కేసును క్లోజ్ చేయాలనుకున్నారు. కానీ పోలీసులు చాకచక్యంగా ఆమె మెడపై ఉన్న ఘాట్లను గుర్తించి అది హత్యగా భావించి హత్య కేసు కింద నమోదు చేశారు. ఏదైతే సౌందర్య కూతురు అల్లుడు రమేష్లు ఇద్దరు కలిసి మా అత్తని ఏదైతే సౌందర్య తల్లిని హత్య చేసిన ఘటనలో పోలీసులు చాకచక్యంగా కేసునైతే ఛేదించారు. మొత్తానికి నిజామాబాద్ నగరంలోని 300 క్వార్టర్స్ జరిగిన ఈ హత్యకు సంబంధించి తల్లి తమకు తరచూ అడ్డంకిగా మారింది. ఏదైతే పర్సనల్ విషయాల్లో కూడా తమకు అడ్డంకిగా మారింది. కొడుకు దగ్గర ఉండక కూతురు దగ్గర మా దగ్గర ఉండడం వల్ల మాకు తలనొప్పిగా అయ్యింది. ఆమె మాకు ఆర్థిక భారమైంది, దానివల్లనే మేము హత్య చేశామని ఒప్పుకున్నట్లు ఆమె పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఒక సొంత తల్లినే తమకు అడ్డొస్తుందనే కోణంలో హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.